సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు చాలామంది రైతులకి ఆ రోజు 1983లో రామారావు గారు భూములు చేసుకోమని చెప్పేసి అని పొలాలు ఇచ్చిండు. ఆ పొలాలు అప్పుడు మన తెలంగాణ ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో వాళ్ళ కాంపోజిషన్ ఎంత ఇస్తామని చెప్పేసి ఆ ల్యాండ్ అంతా బడబడలకు కట్టబెట్టారు. అయితే రీసెంట్లీ సంగారెడ్డి జిల్లాలో ఒక దగ్గర 2000 కోట్ల ప్రాపర్టీ, అది 2 డిస్ట్రిక్ట్ల మధ్యలో బార్డర్రా, ఆటోమేటిక్గా ఒక పెద్ద బిల్డర్కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి రైతుల భూముల్ని భయపెట్టించేసి ఆ లవణ్య పడ్డ భూములు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దానిలో ఆర్డీఓ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు మొన్న. మరి ఇట్లాంటి ఇప్పుడు ఎందుకంటే రైతుల భూమిని వాళ్ళు భయపెట్టించేది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి అని లవణ్య పట్ట భూమి అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే సార్? దానికి ఏమైనా యాక్ట్ అయిందా? ఇప్పుడు జర్నలిస్ట్గా క్వశ్చనా, క్లయింట్గా అడ్వకేట్ అడుగుతున్నా? జర్నలిస్ట్ ఏం చేయలేకపోతున్నాం సార్ దానికి. మళ్ళీ ఫీజు అవుతుంది దానికి. ఉంటే కేస్ టు కేసు ఉంటుంది, అది వీళ్ళు స్టడీ. ఎందుకంటే అది రెవెన్యూ మ్యాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అది ఆ కేసు మనకు కూడా తెలియదు. మనం ఏదైనా కామెంట్ చేసినప్పుడు అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఉంటుంది. బాగుంటుంది అంటే మనకు మొత్తం కేసు తెలుస్తున్నా మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ